విశాఖలో బ్రాహ్మణులు ఆగ్రహం చూపిస్తున్నారు. మహాసేన రాజేష్కి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకూడదని చెప్పి వీళ్ళంతా టీడీపీ పార్టీని అయితే కోరుతున్నారు. మనతో పాటు బ్రాహ్మణ సంఘాలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పి గన్నవరం టికెట్ ఇచ్చినటువంటి పి రాజేష్ గారికి మీ పార్టీ టికెట్, టీడీపీ పార్టీ టికెట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి మా డిమాండ్. ఎందుకంటే బ్రాహ్మణుల మీద, హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని అటువంటి పదవి ఇచ్చి ఆయన ఇస్తున్నారంటే యదవులకి పదవులు ఇచ్చినట్టుగానే సమానం. అందుకని ఆ యదవకి పదవి తీయాలని చెప్పి మా డిమాండ్. ఆ యదవ అందరికీ కూడా, మా బ్రాహ్మణ స్త్రీలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇది చెప్పపోతే ఇది ఒక్క ధర్నాయే కాదు, ఇక్కడి నుంచి ఇది ఆమర నిరాహార దీక్ష కింద కూడా మారుతుంది. మేము దానికి సిద్ధమయ్యే ఇక్కడ దిగాము. ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉంటాము. క్షమాపణ చెప్పాలి, టికెట్ రద్దు చేయాలి. ఈ రెండు మా డిమాండ్లు. ఇవి జరిగితేనే ఇక్కడి నుంచి మేము కదిలేదు జరుగుతుంది. మాకు టీడీపీ పార్టీ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎటువంటి ద్వేషం కానీ, కోపం కానీ లేవు. మాకు కేవలం వాడికి టికెట్ రద్దు చేయాలి. అటువంటి వాడిని పార్టీలో ఉంచకూడదు. అది మా డిమాండ్. మహాసేన రాజేష్ ప్రధానంగా ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, ఏమన్నా వ్యాఖ్యానించారు? అగ్రవర్ణాల్లో ఉన్న మహిళలను కనుక లేవ తీసుకొచ్చి వస్తే కనుక ₹1,00,000 ఇస్తానరా తమ్ముడు అని యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో కూడా డిమాండ్ చేస్తూ ఈ రకంగా వారు ఇచ్చే వీడియోకి హైందవ ధర్మంలో ఉన్నటువంటి విగ్రహాలను, ఏదైతే దేవతా విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలను అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి అతనికి, మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చినటువంటి అతనికి మేము చాలా సిగ్గుగా భావిస్తూ బ్రాహ్మణులను, మా వనితలను, ఆడపిల్లలను ఇబ్బందికి విషయంగా ఈ మాటలను వెనక్కి తీసుకునే క్షమాపణ బహిరంగ తెలియజేయాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఆ గౌరవంతో ఇక్కడ ఈ యొక్క పార్టీ ఆఫీస్ దగ్గరికి మా బ్రాహ్మణ సంఘాల నుంచి వచ్చి వారిని వినతి మేము ఏమిటిస్తున్నామంటే, వారికి ఇచ్చినటువంటి ఈ గన్నవరం టికెట్ ఏతుందో అభ్యర్థి వారి యొక్క టికెట్ రద్దు చేయాలి. రద్దు చేసిన ఎడల మేమందరం వారికి గౌరవించుకుంటూ అపారమైన విషయంగా మేము ఆశీర్వాదాలు ఇస్తాం. లేనట్లయితే కనుక ఇది ఇక్కడితో ఆగదండి, ఎక్కడికైనా మేము సిద్ధమే. అఖిల భారత బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వస్తాయి. ఈ యొక్క ఏదైతే రాజేష్ ఉన్నాడో ఇంటికి కూడా వెళ్తాం. అవసరమైతే ఏ విధంగా చేయాలో తగిన శాస్తి చేయడం జరుగుతుంది. అందుచేత అందరూ కూడా గౌరవించి ఆయనకి ఇచ్చేటువంటి ఆ టికెట్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ బహిరంగ క్షమాపణ మా బ్రాహ్మణ వనితలకు, అగ్రవర్ణాల మహిళలను లేవ తీసుకొస్తే ₹1,00,000 ఇస్తారంట ఆ యొక్క మనిషి, ఆ కువైట్లో ఉద్యోగం ఇస్తారంటే మనిషి ఏదైతే ఉన్నాడో అతను బహిరంగంగా వీడియో ద్వారా, మీడియా ద్వారా తెలియజేయాలని మేమందరం కూడా కోరుతున్నాం. జై బ్రాహ్మణ! మహాసేన రాజేష్ బ్రాహ్మణ మహిళలను కించపరిచారని చెప్పి వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు బ్రాహ్మణ మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? నా పేరు కృష్ణవేణి అండి. మేము బ్రహ్మసేన అని చెప్పి పొలిటికల్ వింగ్ రన్ చేస్తున్నాం ఆల్రెడీ. మహాసేన అన్నది పెద్ద పార్టీను కాదు, అక్కడ ఒక విలువ లేదు, అక్కడ స్టాండర్డ్స్ కూడా లేవు. కానీ మా బ్రహ్మసేన ఒక హైందవ ధర్మంతో మేము వెళుతున్నాము. పోతే హిందూ మహిళలకి పసుపు తాడు కట్టేస్తే వాళ్ళు ఏదో ఇదవుతారన్న ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళు ఏ పసుపు తాడు కడితే ఆ పసుపు తాడే కట్టిన వాళ్ళకి బుడతాడు అవుతుంది. ఇష్టం లేకుండా కట్టినంత మాత్రాన అది పసుపు తాడు పలుపు తాడుకి కింద మారుతుంది, వాళ్ళకే మారుతుంది కట్టిన వాళ్ళకి. అలాగే అగ్రవర్ణాల మహిళల శీలాల జోలికి కానీ, బ్రాహ్మణ స్త్రీల శీలాల జోలికి కానీ వస్తే వాళ్ళ ప్రాణాలు మడుకుపోతాయి. అది గుర్తుంచుకుంటే ఇప్పుడు హైందవ ధర్మము, ఇప్పుడు ఈ సనాతన ధర్మము ఈరోజు ఆధునిక ధర్మంగా పరిణమిస్తోంది. రెండోది, త్వరలో భారతదేశంలో మార్షల్ లా వస్తుంది. మార్షల్ లా వచ్చిన మరుక్షణము పుట్టగొడుగులు లాంటి పార్టీలు అన్నీ ఎగిరిపోతాయి. ఏదైతే స్టాండర్డ్ పార్టీ ఉంటుందో అదొక్కటే భారతదేశంలో రన్ అవుతుంది. అటువంటి పార్టీ ఆల్రెడీ ఉంది, అది ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి. దాంతోపాటు మాలాంటి వాళ్ళని కూడా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాము. పోతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు కూడా చతుర్వర్ణాలు మాత్రమే భారతదేశంలో ఉండాలి. ఈరోజు పుట్టగొడుగులాగా ఎక్కడెక్కడి నుంచో మతాలు వస్తున్నాయి. వీళ్ళెవ్వరూ కూడా ఇక్కడ స్టాండర్డ్గా ఉండే అవకాశం అయితే లేదు. వీళ్ళని పంపించడానికి కానీ, ఈ ధర్మాన్ని నశింపచేయడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ద్వారా మా చేయవలసిన స్టెప్స్ వేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మాకు ముందుకు కలపాలని చెప్తూ, కానీ ఆడవాళ్ళని ఎత్తుకొస్తాము, అగ్రవర్ణాల స్త్రీలను తీసుకొస్తే 1 lakh ఇస్తానంటే మనకు చాలా హారిబుల్. అది ఆ వర్డ్ విత్డ్రా కనుక చేసుకోకపోయినట్టయితే వాడి మెళ్ళ పలుపుతాడు మడుకు ఉంటుంది, ఉడతాడు మడుకు ఉంటుంది. ఆ విషయం మాత్రం గుర్తుంచుకోమన్నాడు తన మడుకు ఖచ్చితంగా. ఎందుకంటే ఆడవాళ్ళలో సనాతన ధర్మంలో ఉండి పసుపు తాడుకు ధరించిన ఆడవాళ్లే కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరవంతులు ఉన్నారు, వేదవతి లాంటి శ్రీమూర్తులు కూడా ఉన్నారు. అన్ని గుర్తుంచుకుంటే చాలా మంచిది. అది ముందు ఇది మీటింగ్లో చెప్తున్నాం, తర్వాత ప్రాక్టికల్స్ చూపిస్తాం. దిస్ ఈజ్ ఓన్లీ ఓరల్, ఇది థియరిటికల్. ప్రాక్టికల్ చూపించడానికి మా నాతో పాటు నా తమ్ముళ్ళు బోల్డ్ మంది, నా సిస్టర్స్ బోల్డ్ మంది ఉన్నారు, నా చుట్టుపక్కల ఉన్నారు. వీళ్ళందరూ సమూహం అవుతారు. ఓకే, అది ప్రధానంగా టీడీపీ
చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో పి గన్నవరం సంబంధించి మహాసేన రాజేష్కి టికెట్ ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము, కంపల్సరీగా మేము ఇంకా మా తీవ్ర రూపాన్ని దాలుస్తాం, ఈ ఉద్యమం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని చెప్పి బ్రాహ్మణ సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.